చెప్పు దాడికి యత్నం కోర్టులో షాకింగ్ సీన్. షాకింగ్ కదండి. అంతకంటే భారత ప్రధాన న్యాయమూర్తి సిజే బిఆర్ గవాయ్ ఆయన వరుసగా పొద్దున్నే కేసుల జాబితా చూస్తున్నట్టు వస్తూనే ఏమేమి ఉన్నాయి మన ముందు అని వాళ్ళు చూసుకుంటారు కదా. అలా చూస్తుంటే ఒక అడ్వకేటు అక్కడికి వచ్చి నెమ్మదిగా చెప్పు తీసి ఆయన మీదకి వేయిపోయాడు. నినాదాలు ఇచ్చాడు. ఏమని? సనాతన ధర్మాన్ని ఎవరైతే అవమానించారో వాళ్ళకు బుద్ధి చెప్పి తీరుతామని. ఘోరమైన విషయం. కోర్టులో ఇంకా న్యాయవాది ఎవరికైనా ఏదైనా జరిగితే వెళ్ళి అక్కడ చెప్పుకుంటారు. ప్రధాన న్యాయమూర్తి మీద అవమానం జరిగితే అక్కడే చెప్పుతో కొట్టడం అవమానం కూడా కాదు, అది న్యాచురల్గా హాని కలిగించే ఒక పని. దాన్ని ఎందుకు ఆపారు? సరే, ఆయన చాలా ధైర్యంగా నిలబడ్డాడు. ఒకటి ఇప్పుడు చూడండి, ఇందాక మనం రాజకీయాలనే మాట్లాడాము. ఇప్పుడు సనాతన ధర్మం అనేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఎలాంటి పర్యవసానాలుగా దారితీస్తూ ఉంది. ఎందుకంటే ఒక కారణం చెప్తున్నారు. ఈ మధ్య ఖజురాహో దేవాలయంలో ఒక గతంలో ఎప్పుడో దండయాత్రల్లో పగిలిపోయిన విష్ణుమూర్తి విగ్రహం ఒకటి ఉంది. ఆ విగ్రహాన్ని పునరుద్ధరించాలని ఒక ఆయన కేసు వేసాడు. పిల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం. అప్పుడు గవాయ్ దాన్ని విచారించారు. అవునా, బాధ ఎప్పుడో పగలగొట్టారు. అది పురావస్తు శాఖ ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేయాల్సిన పని కదా. మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి దరఖాస్తు చేసుకోకుండా మా దగ్గరికి వచ్చి పిల్లు వేయడం ఎందుకు అన్నారు ఆయన. కాదు అది ఇదంటే సరేనా బా, అక్కడ విష్ణుమూర్తిది కదా, ఏదన్నా ఉంటే విష్ణుమూర్తికే చెప్పు, ఆయనే చూసుకుంటాడు అన్నాడు. అలా అన్నాడు కాబట్టి ఈయన దేవతలను అవమానించారు. అది సరే, ఎవరైనా ఏమంటారు సార్ వాస్తవంగా? దేవుడికి చెప్పు, మీరు ఆయనగా చెప్పు, ఇట్లా అనడం సర్వసాధారణం, నానుడి కదా. అవమానించారు కాబట్టి చెప్పుతో కొట్టి భారత న్యాయ వ్యవస్థను అవమానించడం నిజానికి ఆయన కాదు అవమానించింది. ఆయన అప్పుడు కూడా రెండో రోజే ప్రకటన ఆయన చెప్పారు, నేను అన్ని మతాలను గౌరవిస్తాను. ఆ తర్వాత ఆయన తల్లిగారైన కమలాతాయిని ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవానికి రమ్మని పిలిచారు. ఆమె మేము అంబేద్కర్ ఐట్లము, మా వాళ్ళ ఆయన గవాయ్ అంబేద్కర్ ఐట్, ఆయన రిపబ్లికన్ పార్టీ ఒక వ్యవస్థాపకుడు కాబట్టి రాను అని ఆమె మానేశారు. అంటే ఈ వివాదాలు పెంచి ఎక్కడికి దారి తీస్తున్నాయంటే న్యాయ వ్యవస్థ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఒత్తిడి పెంచి నేరుగా దెబ్బతీసే స్థాయికి వెళ్ళిందంటే ఐ థింక్ చాలా ఆందోళన కలిగించే అంశం ఇది. మొన్ననే జస్టిస్ చంద్రచూడ్ మాజీ సిజేఐ ఆయన కూడా అయోధ్య రామ మందిరం మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటి మీదే దుమారం సాగుతుంది. ఆ లోపల ఇది కూడా వచ్చింది. నిజంగా ఇట్లాంటివి జరిగి ఉండకూడదు. కేంద్రం వెంటనే, అంటే అప్పుడు సీనియర్ అడ్వకేట్లు అందరు కూడా ఉన్నారు. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఉన్నారు, తర్వాత కపిల్ సిబాలు, అభిషేక్ మను సింఘ్వి, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఏదైనా ఏం జరగలేదు. ఆయనైతే నేను ఇట్లాంటి వాటికి భయపడను, నేనేం తప్పు చేయలేదు, నేను న్యాయం కోసం నిలబడతానని సిజేఐ గట్టిగా చెప్పారు. అది కూడా అభినందించాల్సిన విషయం. కానీ ఈ ధోరణి నుంచి మటుకు ఎలాంటి శక్తులు ఈ ముసుగులో పనిచేస్తున్నాయనేది గ్రహించాల్సిన అవసరం మాత్రం ఉంది. మరొక అంశం సార్, సుప్రీంలో రేవంత్ సర్కార్కు ఊరట, బీసీ రిజర్వేషన్ల బంతి హైకోర్టుకు. ఇది కూడా అంతే. అంటే తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరపకుండా వాయిదా వేస్తున్నప్పుడు అది నవంబర్ లోపల పూర్తి చేయమన్నారు. దానికోసం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఆమోదిస్తే దాన్ని గవర్నర్ ఏమో ఆమోద ముద్ర వేయడం లేదు. అందుకని వీళ్ళు నేరుగా నోటిఫికేషన్ ఇచ్చి బీసీలకి ఇంత రిజర్వేషన్ కల్పిస్తున్నామని వెళ్ళారు. ఇది పరిమితి మీరుతుంది కాబట్టి ఇలా చేయకూడదని ఒక ఆయన కేసు వేశాడు హైకోర్టులో. ఇప్పుడు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి హైకోర్టు స్పందిస్తే అడిగాడు ఈయన హైకోర్టును. హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు స్టే నిరాకరించిందని సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ సుప్రీంకోర్టు ఈరోజు తోచిపుచ్చింది. హైకోర్టు స్టే నిరాకరిస్తే మా దగ్గరికి ఎందుకు వస్తావయ్యా, మీరు వేసింది అక్కడ. అలా హైకోర్టు కూడా రాజ్యాంగ ధర్మాసనమే, సుప్రీంకోర్టు లాగే ఏ రాష్ట్రంలో అయినా. కాబట్టి దాన్ని కొట్టేయడం అన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయంగా ఊరట. హైకోర్టులో ఎల్లుండి వస్తుంది. స్టే ఇవ్వలేదు కాబట్టి హైకోర్టు ఇప్పటికిప్పుడు తక్షణం ఎన్నికలను ఆపే పని లాంటిది ఏం చేయకపోవచ్చు. కానీ బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీలు దాగుడు మూతలాడుతున్నాయి. ఒకవైపున అందరూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. కానీ వాళ్ళ కోసం రిజర్వేషన్ ఇవ్వాలన్నప్పుడు మటుకు పరోక్ష పద్ధతిలో బీఆర్ఎస్ చాలా తీవ్ర విమర్శలు కూడా చేసింది. ఇంకోటి వాళ్ళు కేంద్రం మీద ఏం కాకుండా మీరెళ్ళి ఒత్తిడి చేయలేదని వీళ్ళ మీద వాళ్ళ విమర్శ. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఏమీ నెగిటివ్ రాకపోవడం ఒక ఊరట. హైకోర్టు ఏం చెప్తుంది? బహుశా హైకోర్టు మధ్య మార్గంలో ఏమైనా చెప్పవచ్చు. లేకపోతే ఒక్కోసారి వాళ్ళు మీరు ఎన్నికలు జరపండి కానీ ఫలితాలు మా తీర్పుకు లోబడి ఉంటాయి, ఇట్లాంటివి చెప్తుంటారు.
బీసీలకు రిజర్వేషన్ ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం ఏం లేదు. దానికి వ్యతిరేకమైన చర్యలు. రెండోది బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు వేగవంతంగా దాన్ని ఆమోదించరు? బీసీ ప్రధానమంత్రిని ఇచ్చామని పదే పదే చెప్పుకున్న వాళ్ళు మీరు ఎందుకు దానికి అడ్డు తగులుతున్నారు? ఆ ప్రశ్న కూడా అర్థం కాదు. యా, మరొక అంశం సార్, మాజీ సిజేఐ రమణపై అసత్య పోస్టు, పోలీసులకు ఫిర్యాదు. ఇది కూడా చివరిదే. మనం ఇందాక ప్రస్తుత సిజేఐ గురించి, ఇది మాజీ సిజేఐ ఎన్వి రమణ, మన తెలుగు ఆయన నిన్న మొన్న హైదరాబాద్లో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏమని అంటే అది కూడా ఇటువంటిదే. మత సంస్థలకు సంబంధించి, అంటే ఆ ప్రార్థనాలయాలకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు, చెయ్యని వ్యాఖ్యలు చేసినట్టుగా మన జనం అనేటటువంటి ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. అంటే రోడ్ల మీద ఒక మతానికి చెందినవి చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇట్లాంటివి తీసిపడేయమంటుంటే తీసిపడేయట్లేదు అని ఆయన అసంతృప్తిగా, ఆగ్రహంగా, వాటికి వ్యతిరేకంగా మాట్లాడారు అన్నట్టుగా అందులో పోస్ట్ పెట్టారట. ఇది సెప్టెంబర్ 30న జరిగింది. అది అనుకోకుండా నా దృష్టికి వచ్చింది. నేను అలా మాట్లాడలేదు, ఇది అవాస్తవం. అయితే ఇది మతాల మధ్య స్పర్ధ, వైషమ్యం పెంచడానికి దారితీసే విధంగా ఉంది కాబట్టి దీన్ని తొలగించాలి, దీని మీద చర్య తీసుకోవాలని ఆయన కేసు పెట్టారు. ఆ కేసులో దర్యాప్తు కూడా జరుగుతోంది. కానీ ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించింది ఏమంటే, ఇవన్నీ నేను ఇంగ్లీష్ పత్రికల్లో, టైమ్స్ లేదా వీళ్ళు ఇచ్చారు, తెలుగు పత్రికల్లో ఏమీ ఇవ్వలేదు. ఆఖరికి ఆయన పని చేసిన పత్రికతో సహా ఈరోజు ఇస్తున్నారు వాళ్ళు. మరి తెలుగు మీడియా ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు. ఎవరైనా ఎక్కడన్నా ఇచ్చారేమో కూడా తెలియదు. కానీ నేను నిన్న చూస్తే మటుకు సోషల్ మీడియాలో చూసి నేను నిన్న కామెంట్ చేశాను. ఈరోజు ఇతర పత్రికల్లో కూడా కొద్దిగా ఇచ్చారు, చిన్నది. అంటే ఎవరు మీద ఫిర్యాదు, అది ఎవరు ఆ పోస్ట్ పెట్టారు అంటే ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు మనం చర్చించిన ఈ సనాతన భావజాలానికి చాలా దగ్గరగా ఉన్నారు. ఆ కారణం వల్లనే ఇవ్వలేదేమో నాకు తెలియదు. టు కంక్లూడ్, తెలంగాణ శాసనసభ్యుడు మాజీ బీజేపీ రాజా సింగ్ మధ్యప్రదేశ్లో మైనారిటీ మత నాయకుల మీద దుర్భాషలు ఆడారని చెప్పి ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇట్లాంటివన్నీ వరుస ఘటనలన్నీ కూడా కొంచెం ఆందోళనకరమైనవి. మనం మత సామరస్యాన్ని, లౌకిక తత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అత్యున్నతమైన న్యాయమూర్తి మీద దాడి లాంటివి అస్సలు అనుమతించకూడదు. ఖచ్చితంగా వీటిని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం. రైట్, ధన్యవాదాలు తెలకపల్లి గారు. థ్యాంక్ యూ. మరిది రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 19 TV.